ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆర్వి ట్రావెల్స్ అండ్ టూర్స్ వారు నిర్వహించే అద్భుతమైనటువంటి తీర్థయాత్ర, పుణ్యయాత్ర, విజ్ఞానయాత్ర, విహారయాత్ర, ఇన్ని యాత్రలు దీంట్లో కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వీరు నిర్వహించేటువంటి అత్యద్భుతమైనటువంటి వాటిలో మహారాష్ట్ర బస్ ప్యాకేజ్. మహారాష్ట్ర వెళ్ళడానికి చాలా చక్కగా తీసుకొని వెళతారు. భోజన వసతులు కానీ, అలాగే హోటల్లో ఉంచటం కానీ, తీర్థయాత్రలో ఆ పుణ్యమైనటువంటి క్షేత్రములు సందర్శింపచేయటంలో వీరిని మించినటువంటి ఆప్యాయత కలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అంతటి ప్రేమ కలిగినటువంటి వారు మహారాష్ట్ర. మహారాష్ట్ర అనేటప్పటికే ఇది వేదములో కూడా ఉంటుంది, ఉపనిషత్తుల్లో కూడా. రాష్ట్ర, మహారాష్ట్ర. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి దేవాలయాలకు నిలయం. పవిత్రమైనటువంటి ఈ భారతదేశం ఏ రాష్ట్రంలో చూచినా శ్రీశైల, మధుర, వారణాసి, కాళహస్తి క్షేత్రములతో, ఇలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రంతో ఈ మాతృభూమి ప్రకాశిస్తుంది. ఇక మహారాష్ట్రలో చూడవలసినటువంటి అద్భుతమైనటువంటి విశేషములు ఈ ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు ఎంతో ప్రేమతో మనకు ఆనంద సంతోషాలతో మహారాష్ట్రలో పండరినాథ్, పాండురంగ విఠల్, ఇటుక రాతి మీద నడుముల మీద చేతులు పెట్టి పుండరీకుని యొక్క దివ్యమైనటువంటి కోరికతో భీమానది ఒడ్డున దివ్య ప్రకాశమై ప్రకాశించేటువంటి విఠల జై విఠల పాండురంగ విఠల, విఠల జై విఠల పాండురంగ విఠల, పాండురంగ విఠల జై పండరినాథ విఠల. ఆ విఠల దేవుని గనక సేవించినట్లయితే వైకుంఠవాసుడే అక్కడ రుక్మిణీ సమేతుడై విఠలనాథుడుగా ఉన్నాడన్నమాట. రుక్కుమాయ్ అత్యద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి పుణ్యక్షేత్రం. అంతేగాక మహారాష్ట్రలోనే ప్రఖ్యాతిగంచినటువంటి షిరిడి మారుమూల పల్లెటూరు అయినప్పటికీ ఆ దివ్యమైనటువంటి మహానుభావుడు సాయినాథుడు అక్కడ ఉండటం వలన ఆ షిరిడీకి ఒక పుణ్యక్షేత్రంగా ప్రకాశించింది. దానిని మనం సందర్శించేటువంటి అదృష్టం. అలాగే శనిపీడల నుండి నివృత్తి చెందించేటువంటి ఒక క్షేత్రం ఉన్నది అక్కడనే, ఈ మహారాష్ట్రలోనే, ఆ దగ్గరలోనే. శనిపీడలు అంటే మానవుల యొక్క కష్టాలు, వ్యాపారాల్లో కలిసి రాకపోవటం, భార్యాభర్తల యొక్క చికాకులు, ఇవి ఉంటాయి. వీటి వల్ల మనకేమిటి అంటే శని పీడల చేత మనం బాధపడుతున్నామని అర్థం. అలాంటి శనిపీడలని తొలగించేటువంటి శనిశింగణాపూర్, శనైశ్చరుడు, మనకు ఆంధ్రదేశంలో మందపల్లి అనేటువంటి ప్రదేశం కూడా ఉన్నది. ఈ శనైశ్చరుని యొక్క దివ్య అనుగ్రహం వలన మన దోషములు పోతాయి. అలాగే ఔరంగాబాదులో మినీ తాజ్మహల్ ఒకటి ఉంటుంది. ఇక్కడనే అనేకమైనటువంటి జ్యోతిర్లింగాలు కూడా క్షేత్రాలు. భీమశంకర్ దేవాలయం, భీమశంకర్ జ్యోతిర్లింగం. అలాగే త్రయంబకం, పుణ్యమైనటువంటి మహానుభావుడు గౌతముడు తపస్సు చేసిన చోటు ఇది. గోదావరి ఉదయించినటువంటి చోటు ఇది. అక్కడనే నాసిక్ అంటే శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసినటువంటి చోటు. అలాంటి త్రియంబకేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి జ్యోతిర్లింగాన్ని కూడా మనం సందర్శించవచ్చు. అలాగే ఘృట్టేశ్వర దేవాలయం, అలాగే నాగనాథ్ అలాంటి జ్యోతిర్లింగం, అలాగే వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఈ రాష్ట్రంలోనే మనకు దర్శనమిస్తుంది. అంతేకాక కొల్హాపూర్లో మహాలక్ష్మి. మనకు వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి కథలో ఆ లక్ష్మీదేవి వెంకటేశ్వరుని విడిచి దూరంగా వెళుతుంది. వెళ్ళి ఆ కొల్హాపూర్లో నివసిస్తూ ఉంటుంది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియ. పుణ్య దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి సకల కరుణారస పూర్ణమై ప్రకాశించే మహాలక్ష్మి యొక్క దివ్య సందర్శనం శక్తిపీఠం. అలాగే మహోర్లో రేణుక, ఆ జమదగ్ని అని పేరు కలిగినటువంటి మహనీయుని యొక్క భార్య పేరే రేణుకాదేవి. ఒకానొక దివ్య సందర్భంలో ఆమె ఇసుకను తీసుకొని పతిదేవుని ధ్యానించి అలా పాత్ర చేయబోతూ ఉంటే అది అవ్వల ఒక కారణం వలన ఆగ్రహించినటువంటి జమదగ్ని తప్పు చేసింది అని తన కొడుకుల్ని పిలిచి నలుగురు కొడుకుల్ని పిలిచాడు.
5గురు ఆయనకి, 4 కొడుకుల్ని పిలిచాడు. తప్పు చేసినటువంటి తల్లి యొక్క తల నరికే అని ఆజ్ఞాపించాడు. అప్పుడు కొడుకులు అంగీకరించాల. ఇంతలో పరశురాముడు కూడా వచ్చాడు. జరిగిన విషయం తెలుసుకొని తల్లి యొక్క తల నరకమంటే గండ్రగొడ్డలి పట్టుకొని తల్లి యొక్క తలను నరికి వేస్తాడు పరశురాముడు. జమదగ్ని పులకితుడై, ఆహా, నీకే వరం కావాలో కోరుకోమంటే ఆ మహనీయుడు తన తల్లి యొక్క ప్రాణములను కాపాడమని, తన సోదరును కూడా తిరిగి బ్రతికించమని అంటే అప్పుడు ఆ మహానుభావుడు జమదగ్ని అలాగే చేస్తాడు. అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి పతివ్రత శిరోమణి యొక్క రేణుకా మాత యొక్క శక్తిపీఠం అది. అలాగే ఇక్కడ అష్టగణపతులు ఉంటారు. ఈ సందర్శనాన్ని మనకు ఈ ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు మనకు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఇంట వెంట జంట కంటా ఉండి మన కన్న బిడ్డల కంటే ఎక్కువగా మనల్ని చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా అన్నీ చూపించి వర్ణిస్తారు. పాలి గణపతి, మహాడ్ గణపతి, మోర్గావ్ గణపతి, సిద్ధిటేక్ గణపతి, దేవూర్ గణపతి, రంజన్గావ్ గణపతి, అలాగే లేన్యాద్రి గణపతి, ఓజర్ గణపతి, ఇలా 8 మంది అష్టగణపతులతో ప్రకాశించి అద్భుతమైనటువంటి క్షేత్రంగా ఆ రాష్ట్రంగా మనకు దర్శనమిస్తుంది. దీనిని ఈ కార్తీక మాసంలో చక్కగా సందర్శించడం చాలా పుణ్యమైనటువంటిది. కృత్తికా నక్షత్ర పౌర్ణమితో ఉంటుంది కనుకనే దీని కార్తీక మాసమని, అగ్నిమాసమని రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తారు. దానం, దీపం, స్నానం, ఈ 3 ఈ కార్తీక మాసంలో ప్రధానమైనటువంటివిగా మనకు చెబుతారు. స్నానం, అలాగే దానం, దీపారాధన చేయటం, ఇవన్నీ కార్తీక మాసంలో ఇవి మనకు లభ్యమవుతాయి. అంతేకాక ఈ కార్తీక మాసంలోనే కాదు, ఇంకా మీరు విడిగా వెళ్ళాలనుకున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు చక్కగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మీకు ఇంకా అనేకమైనటువంటి విషయములు కనపడాలి అంటే మనకు ఈ స్క్రోలింగ్లో వాళ్ళ యొక్క నెంబర్ వేస్తారు. ఆ నెంబర్ని జాగ్రత్తగా మీరు రాసుకొని వారితో గనక సంప్రదించినట్లయితే సమస్తమైనటువంటి విశేషములు మీకు తెలియచేసి చక్కగా తీసుకొని వెళ్ళి ఆనందంతో మనల్ని తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి యాత్రా స్పెషల్ మనకు లభ్యమవుతుంది. అలాంటి ఆర్వి ట్రావెల్స్ వారితో సంప్రదించి ఈ భారతదేశంలోనే ప్రఖ్యాతి గణించినటువంటి ఈ ప్రయాణ సౌకర్యములు చక్కగా మీరు అనుభవించి ఆనందించి సకల సుఖములు పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.